హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో పండిన ఈ పెద్ద పనసకాయను ఎలా కట్ చేయాలో, అందులోని తొనలను ఎలా తీయాలో చూపిస్తాను. ఫస్ట్గా చాకుకి చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా అడ్డంగానే కట్ చేసుకుంటా అండి. నిలువుగా కట్ చేయటం నాకు రాదు, ప్లస్ కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది. ఇదివరకు నిలువుగానే కట్ చేసేదాన్ని, అది కొంచెం కష్టం అనిపించి ఈ మెథడ్ అయితే వాడుతున్నాను. ఈ చాకు అయితే మంచిగా తెగట్లేదండి. ఇదివరకు ఒక చాకు ఉండేది, అదేమో కనపడట్లేదు. ఇప్పుడు చూడండి, ఇంకా వేరే చాకు తీసుకున్నాను. ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా కట్ అవుతుంది ఈ చాకుతోటి. ఇలా పనసకాయను మధ్యకి ఇట్లా కట్ చేస్తున్నాను. కట్ చేసి దాన్ని విడదీసుకొని మళ్ళీ దాన్ని ఇంకో ముక్కగా కట్ చేసుకోవాలండి. మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల జిగురు ఎక్కువగా అంటుకోదండి, మనకి పని కూడా ఈజీగా అవుతుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు సగభాగాన్ని మళ్ళీ మధ్య కట్ చేసుకోవాలండి. పనసకాయను నెమ్మదిగా కట్ చేసుకోవాలి. మనం కంగారు పడి స్పీడ్గా కట్ చేసుకున్న మధ్యలోని తొనలు కట్ అయిపోతాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా దాని మధ్యలో ఒకటి ఉంటుందండి, దాన్ని తీసేయాలి. చూస్తున్నారు కదా, మధ్యలో ఉన్న గట్టి భాగాన్ని తీసేస్తే మనకు తొనలు ఈజీగా వచ్చేస్తాయి. ఇక ఇట్లా ఇప్పదీస్తున్నా చూడండి దాన్ని. తొనలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి. కలర్ వైట్ కలర్లో ఉంది అనుకుంటున్నారు, తొనలు బాగోవేమో అనుకుంటున్నారు కదా. తొనలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి. నేను తిని కూడా చూపిస్తాను మీకు, చూడండి. చాలా సింపుల్ అండి పనసకాయను కట్ చేసుకోవటం. కొంతమంది పనసకాయను కట్ చేయటం రాక కొంతమంది తీసుకోరండి, తొనలనే తీసుకుంటారు. అలా తీసుకోవటం వల్ల మనకి మనీ వేస్ట్ అవుతాయి తప్ప ఎక్కువ తొనలు అయితే రావు. అదే మనం కాయ తీసుకున్నాం అనుకోండి, చాలా తొనలు వస్తాయి. మీకు వీడియో పెట్టాను కదండి, పనస తోట, నేరేడు కాయలు, పనసకాయల చెట్టు. ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దానిపైన ఉన్న గట్టితనాన్ని తీసేస్తే మనకి ఈజీగా తొనలు అనేవి వస్తాయండి. చూడండి ఎట్లా విప్పదీస్తున్నానో దాన్ని. పండిన పనసకాయలు చూడటానికి ఎంతో బాగుంటాయండి, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి. నాకైతే పనసకాయ, నేరేడుకాయలు అంటే చాలా ఇష్టం అండి. మామిడికాయల కన్నా పనసకాయ, నేరేడుకాయలు అంటే చాలా ఇష్టం. నాకు పండు మామిడికాయల కన్నా పచ్చి మామిడికాయలు ఇష్టం. మళ్ళీ సీజన్లో దొరికినప్పుడు ఒక్కసారైనా తప్పకుండా తినండి పనసకాయలు. అదిగోండి తిని చూపిస్తున్నాను కదా, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇలా మొత్తం పనసకాయల్లోని తొనలను తీసి ఒక గిన్నెలోకి పెట్టాను చూడండి. ఎంత ఫ్రెష్గా, ఎంత అందంగా ఉన్నాయో. ఒక్కొక్క తొన చాలా లావు ఉందండి. ఇంట్లోనే ఇలా ఈజీగా పనసకాయను కట్ చేసి తొనలను తీసుకోవచ్చు. చాలా ఈజీ అండి పనసకాయను కట్ చేసుకోవటం. ఇప్పుడున్న కాలంలో అందరూ బయట కొనటానికే ఇష్టపడుతున్నారు, కానీ ఇలా కాయలు కొని పనస తొనలు తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మీకు అక్కడ ఒక పెద్ద కాయ ఉంది కదండి పక్కన, అది పప్పర పనసకాయ అండి. అది బత్తాయికాయ టైప్లో ఉంటుంది. లోపల మనం దాన్ని కట్ చేసి తొనలను తినొచ్చండి. అదిగోండి పక్కన మా అమ్మ పెడుతుంది. ఎంత లావు ఉన్నాయో చూడండి. మామిడికాయలు కూడా తీసుకున్నామండి. బయట కొనుక్కొచ్చాము ఆ మామిడికాయలు, కేజీ 80 రూపాయలు. మామిడికాయలు చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఇలా ఒక బౌల్లోకి ఆ తొనలన్నిటినీ ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇంకొక భాగం ఉంది, దాన్ని కూడా కట్ చేసి మొత్తం తొనలను అయితే ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు చూపిస్తున్న విధంగా ఇదిగోండి లాస్ట్ది అది కట్ చేశాను. ఇంకా మొత్తం వీడియో లాంగ్ అయిపోతుందని మీకు కట్ చేసిన వీడియో చూపిస్తున్నాను. లాస్ట్ తొనకైతే వచ్చేసాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా పనసకాయను ఎలా కట్ చేస్తారో కామెంట్లో చెప్పండి.
ఇలా గార్డెనింగ్, పండ్లు, కూరగాయలు, గ్రామీణ జీవనశైలి వీడియోలు కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీ అందరి సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీ సపోర్ట్ కావాలండి నాకు. ఛానల్ని చూసి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారండి. ఇదిగో ఈ విధంగా అయితే మొత్తం తీసేసుకున్నాను. వేస్ట్ అయితే చాలా వచ్చిద్దండి. తొనలు కూడా బాగా వచ్చినాయి చూడండి. ఈ బౌల్ నిండిపోయింది చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.